2026 సంవత్సరంలో జరగబోయే గ్రహ మార్పులు కొన్ని రాశుల వారికి అపారమైన ఐశ్వర్యానికి అందించుతున్నాయి. మకర రాశిలో కుజ చంద్రుల కలయిక ఒక అద్భుత ఘట్టం. జ్యోతిష్య నిపుణులు విశ్లేషణ ప్రకారం రాబోయే మహాలక్ష్మి రాజయోగం ఆర్థిక కష్టాల గురించి విముక్తిని కలిగిస్తుంది. ఈ యోగం ప్రభావం 3 రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. మరియు కొత్త ఏడాదిలో ఆ లక్కీ రాశులు గురించి మరింత తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కుజుడిని శక్తిని, చంద్రుడిని మనస్సుకు కారకులుగా భావిస్తారు. 2026 జనవరిలో వీరిద్దరూ మకర రాశిలో కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం సిద్ధిస్తుంది. సాధారణంగా ఇటువంటి యోగాలు దశాబ్ద కాలంలో కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాకుండా సామాజికంగా గౌరవంగా మర్యాదను కూడా పెంచుతుంది. ముఖ్యమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. మేఘరాశి వారు ఈ యోగంలో కాలంలో అజేయాలుగా నిలుస్తారు. కార్యక్రమాల్లో ఎదురయ్యే పోటీని సులభంగా అధిగమిస్తారు. అధికారులు మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది సరైన సమయం. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. వృషభ రాశి వీరి జాతకంలో అదృష్టం ప్రస్థానం ప్రభావితం కావడం విశేషం. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయం వర్తిస్తుంది. ధనుస్సు రాశి ఆర్థిక స్థితిగతులు మెరుగవడమే కాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఇది వ్యాపార లావాదేవీలకు ఎంతో మేలు చేస్తుంది. పొదుపు చేసిన సొమ్ము మంచి రాబడిని ఇస్తుంది. అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఫలితాలు గోచర రీత్యా చేసినవి. జాతక చక్ర దోషాలను బట్టి ఫలితాలు తీవ్రంగా మార్పులు కావచ్చు. నిపుణులు కొత్త సంవత్సరంలో గ్రహాలు అనుకూలం వల్ల కొన్ని రాశుల వారికి కొత్త ఇల్లు, సొంత వాహనం మారే అవకాశం కనిపిస్తుంది. గృహ వాహనం కారకుడైన గురువు మరో 5 నెలల్లో ఏడాది పాటు కర్కట రాశిలో ఉచ్చ స్థితి పట్టడం కారణంగా మేషం, మిథునం, కర్కాటం, కన్య, వృశ్చికం, మకర రాశులు వారు గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఈ దిశగా ప్రయత్నాలు సాగించి విజయం పొందడానికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా జాతకంలో 4వ స్థానాన్ని గురువు స్థితిగతులను బట్టి గృహ వాహన యోగాలను నిర్ధారించడం జరుగుతుంది. ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు మే ఆఖరులో పడుతున్నందువల్ల ఈ రాశి వారు జూన్, జూలై నెలలో గృహ ప్రవేశం చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటి నుంచి వీరు సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగించడం మంచిది. రుణ సౌకర్యాలు, ఆర్థిక సహాయాలు లభించడానికి అవకాశం ఉంది. వీరికి త్వరలో కొత్త వాహనం కలిగే అవకాశాలు కూడా ఉంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందున వీరు ప్లాట్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథునం ఈ రాశి వారిలో ధనస్థానం గురువు ఉచ్చపడబోతున్న వల్ల ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మే తర్వాత గృహ ప్రవేశం చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయకులు సకాలంలో సులువుగా అందుతాయి. ఈ నెల 21 తర్వాత సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటికి అవసరమైన డబ్బు, వస్తు సామాగ్రి సమకూర్చడంలో మంచిది. కర్కాటక రాశి గృహ వాహన కారకుడైన గురువు ఈ రాశిలో జూన్ మొదటి వారంలో ఉచ్చపడుతున్నందువల్ల ఈ రాశి వారికి మే నెల లోపు తప్పకుండా గృహయోగం పడుతుంది. జూలై నెలలో గృహ ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఉచ్చ గురువు కారణంగా సరైన సమయానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడంతో పాటు రుణ సౌకర్యం సహకారం కలిగే అవకాశం కూడా ఉంది. బహుశా సువిశాలమైన ప్లాట్ కొనడం జరుగుతుంది. ఫిబ్రవరి తర్వాత వీరికి తప్పకుండా వాహన యోగం కూడా కలుగుతుంది. కన్య ఈ రాశికి లాభం స్థానంలో గురువు ఉచ్చపడబోతున్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా మే నెలలో గృహ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంది. ఆధునిక సౌకర్యాలు కలిగిన ఇంటిని కొనుగోలు చేసే సూచనలు, ఆదాయం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల సొంత ఇంటిని మీద భారీగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సొంత ఇంటితో పాటు విలువైన స్థలాన్ని, వాహనాన్ని కూడా కొనడానికి అవకాశం ఉంది. రుణ సౌకర్యం తేలిగ్గా అందడం జరుగుతుంది. వృశ్చిక రాశి ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉండడంతో వాళ్ళ గృహ వాహన సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నాలతో ఈ రాశి వారికి ముందుగా వాహన యోగం కలిగి
అవకాశం ఉంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య ఈ తప్పకుండా గృహప్రవేశం చేయడం జరుగుతుంది. స్థల విక్రయం ద్వారా లభించిన సొమ్మును సొంత ఇంటి మీద పెట్టుబడిగా పెట్టే సూచనలు ఉన్నాయి. కొత్త సంవత్సరం గృహ వాహన సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మకర రాశి. ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్చపడంతో పాటు రాశ్యాధిపతి శని కూడా బాగా అనుకూలంగా ఉన్నందున కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారి సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. మేలో గృహప్రవేశం చేయడం కూడా జరుగుతుంది. పాత ఇంటిని కొన్ని మరమ్మతులు, పునర్నిర్మాణం కార్యక్రమాల ద్వారా సొంత ఇంటిని పొందడం జరుగుతుంది. గృహ యోగంతో పాటు ఫిబ్రవరిలోపే వాహన యోగం కూడా కలుగుతుంది. స్థలం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.